హలో గైస్, నేను క్యాష్ఫై యాప్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది కదా. ఆ వీడియోలో అంటే మొబైల్ ఇలా అమ్ముకోవాలని చెప్పేసి చేశాను అనమాట. కానీ అందులో యాప్ గురించి కానీ ఆ వీడియోలో కానీ చాలామందికి డౌట్స్ అవుతున్నాయి అనమాట. చాలామంది కమెంట్స్ చేశారు. అయితే నేను లాస్ట్ 1.5 year నుండి యూట్యూబ్కి దూరంగా ఉన్నాను కాబట్టి ఆ కమెంట్స్ వేడికి కూడా రియాక్ట్ అవ్వలేదు. అయితే రీసెంట్గా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి అయితే ఒకసారి ఆ కమెంట్స్ చూసి అన్నిటికీ లైక్ చేసి వెళ్ళాను. అయితే ఒక అతను అందులో నాకు ఆ లైక్స్ చూసాక కూడా మళ్ళీ రిప్లై ఇచ్చాడు అనమాట. అంటే ఏంటి బ్రో, నువ్వు మేము కామెంట్స్ డౌట్స్ అడుగుతుంటే నువ్వు పిచ్చోడ్లో లైక్స్ కొడుతున్నావు అని చెప్పేసి అడిగాడు. నాకు కామెంట్ చూసాక ఏమనిపించిందంటే, నాకు ఇంకా కూడా నేను 1.5 year గ్యాప్ ఇచ్చాక కూడా నన్ను కొందరు కొంతమంది జెన్యూన్ సబ్స్క్రైబర్స్, నాకున్న 1300 సబ్స్క్రైబర్స్లోనే జెన్యూన్గానో ఎలానో డైలీ ఎలాగో నన్ను ఫాలో అయ్యే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళ కోసం అయినా నేను జెన్యూన్గా కంటెంట్ ఇవ్వడం, ఇలా కమెంట్స్కి రియాక్ట్ అయిదామని చెప్పేసి అనుకున్నాను. అయితే చూసే కమెంట్స్ ఎక్కువనే ఉన్నవి. అవన్నిటికి కూడా రియాక్ట్ అవ్వే బదులు ఒక వీడియో చేస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది, ఆ కమెంట్స్కి ఈజీగా రియాక్ట్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఆ క్యాష్ఫై యాప్ గురించి కాకుండా ఇంకా 2-3 వీడియోస్లో కూడా చాలామంది డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది. వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే క్యాష్ఫై ఆ వీడియోలో ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అనమాట. నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే క్యాష్ఫై యాప్ గురించి చేసినటువంటి వీడియోనే హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అదే వీడియోకి నా ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట. అయితే కమెంట్స్లో చూసుకుంటే ఫస్ట్ కమెంట్ వచ్చేసరికి ఐ హ్యావ్ OnePlus 3, OnePlus 3T, Nokia 9.1, Vivo V9 ఫోన్, ఆల్ ఫోన్స్ డిస్ప్లే నాట్ వర్కింగ్, హౌ మచ్ మనీ విల్ ఐ గెట్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ కమెంట్కి ఆల్రెడీ నేను రియాక్ట్ అయ్యాను. అయితే మళ్ళీ అన్ని కమెంట్స్కి అయితే రియాక్ట్ అవుతాను. అయితే మనకి ఏ మొబైల్ అయినా ఉండని, ఏ మోడల్ అయినా ఉండని, ఎలాగైనా ఉండని, మనం అందులో అన్ని ఆప్షన్స్ అయితే మనకు క్యాష్ఫైలో చూపిస్తున్నటువంటి ఆ మొబైల్స్లో మోడల్ ఉంటే కనుక సెలెక్ట్ చేసుకొని అన్ని ప్రాబ్లమ్స్ పెడితే మనకు ఎంతో కొంత అలా మనీ అక్కడే చూపిస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే, బ్రో నిన్ను చాలామంది ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఒక్క బ్రో మాత్రం నన్ను డైలీ ఫాలో అవుతున్నట్టున్నాడు. అంటే ఇలా కొంతమంది ఉన్నారనమాట. సో వీళ్ళ కోసం అన్నీ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూసుకుంటే, బ్రో ఫోన్ తీసుకెళ్ళి 24 hours అయింది, ఇంకా మనీ ట్రాన్స్ఫర్ కాలేదు. అంటే ఆల్రెడీ రియాక్ట్ అవుతాయి బ్రో, అన్నీ ఆల్రెడీ క్రియేట్ అవుతాయి బ్రో. మీరు చూసుకుంటే 24 hours లోపు 48 hours లోపు క్రియేట్ అవుతుంటాయి. అంటే మీరు చేస్తున్నారా చెప్పి చేస్తున్నారంటే, ఆల్రెడీ నా ఫ్రెండ్ ఒక అతను ఇందులో క్యాష్ఫైలో అమ్మాడు, అతనికి 24 hours లోపే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో నేను అందుకనే జెన్యూన్గా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ చూసుకుంటే, బ్రో రిఫరల్ కోడ్ అంటే ఏంటి బ్రో? రిఫరల్ కోడ్ అంటే ఏముండదు బ్రో. యాప్లో మీ యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో, మీ యూజర్ ఐడితోనే ఒక రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీ ద్వారా ఇంకొకరు జాయిన్ అవుతారని చెప్పేసి అది రిఫరల్ కోడ్ అంటారు అనమాట. అన్నయ్య, మరి మన దగ్గర ఉన్న మొబైల్ తీసుకొని వెంటనే ఇస్తారా అన్న మనీ మరి అని? అంటే మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ తీసుకొని వెంటనే ఇవ్వరు. చెప్పాను కదా 24 hours లోపు ఉంటుంది. వీడియో క్లారిటీగా చూడండి. బ్రో నా లొకేషన్కి రావడం లేదు బ్రో. ఇది కూడా చాలామందికి ప్రాబ్లం అనమాట. లొకేషన్ అనేది మన లొకేషన్కి రాదు, వేరే లొకేషన్ చెక్ చేసుకోండి. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెక్ చేసుకోండి. అంటే టౌన్లో ఉన్నటువంటి పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. అందులో మెయిన్గా చాలా వరకు సక్సెస్ అవుతాయి అనమాట. నెక్స్ట్, బ్రో క్యాష్ఫై స్టోర్లోకి ఇవ్వచ్చా ఆర్ పికప్ చేసుకుంటాడా? అతను డెలివరీ ఏజెంట్ అనేది వస్తాడనమాట, అతనికి పికప్ చేసుకుంటాడు, మనం వెళ్ళిన అవసరం లేదు. ఒకవేళ మీరు మీ దగ్గరలో క్యాష్ఫై స్టోర్ ఉంటే వెళ్ళొచ్చు, ఇంకా అక్కడ కూడా బెటర్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో చూసుకున్నాను బట్టి స్టోర్కి వెళ్తే మీకు కొంచెం బెటర్ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట. మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. నా కరెంట్ లొకేషన్ పిక్ చేసుకోవట్లేదు బ్రో, వనపర్తి అంట. చెప్పాను కదా బ్రో, సారీ దానికి నేనేం చేయలేను. కరెంట్ లొకేషన్ పిక్ చేసుకోలేదంటే అది యాప్ యొక్క ప్రాబ్లం అయి ఉంటుందో, లేకపోతే మీకు అప్పటి వరకు ఉన్న ప్రాబ్లము కావచ్చు. సో మీరైతే చెక్ చేసుకోండి. చెప్పాను కదా, టౌన్లో ఉన్నటువంటి పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. నెక్స్ట్, పూర్తి డెడ్ అయిన ఫోన్ తీసుకుంటారా బ్రో? పూర్తి డెడ్ అయిన ఫోన్ తీసుకోరు బ్రో. మనకి కొంచెం డ్యామేజ్ ఉంటే తీసుకుంటారు, కానీ పూర్తిగా డెడ్ అయితే తీసుకోరు. నెక్స్ట్, బ్రో మొబైల్ సెల్ చేశాక మనీ ఎప్పుడు ఇస్తారు బ్రో, ప్లీజ్ రిప్లై. సో చెప్పాను కదా బ్రో, 24 hours లోపు అయితే ఇస్తారు. నెక్స్ట్, బ్రో మన మొబైల్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనీ ఇస్తారా? లేదు బ్రో, 24 hours లోపు ఇస్తారు. బ్రో మనీ ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తారా మనం ప్రోడక్ట్ సేల్ చేస్తే? లేదు 24 hours లోపు ఇస్తారు. చాలామందికి ఇది డౌట్ ఉంటుంది. వీడియో క్లారిటీగా చూడండి కొంచెం, నేను అన్నీ చెప్పాను. 11 minutes 30 seconds వీడియో ఉంది. స్టోర్ ఎక్కడ ఉంది? స్టోర్ అయితే నాకు దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్లో అయితే ఉన్నది, ఇంకెక్కడ నాకైతే దగ్గరలో లేదు. మీరు ఒకసారి చూసుకోండి. ఐ హ్యావ్ లాక్డ్ iPhone 11 వితౌట్ బాక్స్, దే విల్ పర్చేజ్ ఆర్ నాట్ బ్రో? లాక్డ్ ఫోన్ ఉంటే ఎలా తీసుకుంటారు? వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేసి లాక్డ్ ఫోన్ అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు చెక్ చేస్తారు అనమాట. మన ఫోన్ వర్కింగ్ ఉందా, కెమెరా వర్కింగ్ ఉందా, మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు, మీరు ఏమేమి పెట్టారని చెప్పేసి. మీరు పెట్టినవి అందులో కరెక్ట్గా ఉంటే ఓకే, ఏమైనా డిఫెక్ట్ ఉంటే మనీ తగ్గడం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, అన్న మొబైల్ 5 to 10 years మొబైల్ కూడా తీసుకుంటారా లేదా? మన మొబైల్ ఎంత పాతదని కాదు, వాళ్ళు అంటే మనకు అక్కడ యాప్లో ఉన్నటువంటి మోడల్ ఉంటే ఆ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకొని దాని యొక్క బిల్స్ అవన్నీ ఉంటే పెట్టుకోవచ్చు. 5 to 10 years అన్నా కాబట్టి బిల్ ఆఫ్కోర్స్ ఉండదు. సో మీరు ఆ బిల్ లేకుండా కూడా అమ్మొచ్చు, కాకపోతే ప్రైస్ అనేది తక్కువ వస్తుంది. అన్న నా దగ్గర బిల్ పేమెంట్ ఛార్జర్ కేబుల్ లేదు, ఇవి లేకపోతే ఫోన్ సేల్ అవ్వడా? అవుతుంది బ్రో, ఎందుకు అవ్వదు, కాకపోతే చెప్పాను కదా ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, చాలా తక్కువ వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A34 టిప్స్ ట్రిక్స్ చెప్పండి తెలుగులో అన్న. ఓకే చెప్తాను, ఇది దీనికి సంబంధించింది కదా, తర్వాత చెప్తాను. ఎనీ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ టిప్స్. ఓకే ఇది కూడా అదే ఉన్నట్టుంది. బ్రో నాది నోకియా 5.1 ప్లస్ టోటల్ ఓకే, బట్ బ్యాటరీ డ్యామేజ్, స్విచ్ ఆన్ అవుతలేదు బ్రో. స్విచ్ ఆన్ అవుతలేదు అఫ్కోర్స్ తీసుకోడు, వాడు చెక్ చేశాడు కాబట్టి తీసుకోడు, అది పక్కా క్యాన్సిల్ అవుతుంటుంది. పేమెంట్ ఎప్పుడు చేస్తారు బ్రో? వితిన్ 24 hours. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ బ్రో. హలో, నేను ఈఎంఐ పే చేస్తున్న 10 days ఉంటుండే, మొబైల్ బై చేసే సో నేను ఇప్పుడు సెల్ చేయొచ్చా మొబైల్? ప్లీజ్ రిప్లై. ఓకే మొబైల్ సెల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నీకు ఈఎంఐ ఉంటే ఈఎంఐ నువ్వు కట్టుకుంటావు కదా, ఎవరైతే వెరిఫికేషన్ రారు కదా, నువ్వు మొబైల్ అమ్ముకో, కాకపోతే ఆ ఈఎంఐ కట్టుకోవాలి, ఈ మనీ అనేది నీకు వస్తాయి అనమాట. నెక్స్ట్ అన్న ఫోన్లో ఛార్జ్ లేదు అండ్ ఏ మోడల్ అని కూడా తెలియదు ఎలా అన్న? మీరు అబౌట్ ఫోన్లో చూసుకోండి, అబౌట్ ఫోన్లో మీకు అన్నీ తెలుస్తాయి అనమాట. ఛార్జర్ లేకపోతే నో ప్రాబ్లం, మనీ అనేది తక్కువ వస్తాయి అనమాట, అంతే. బ్రో లొకేషన్ డు నాట్ పికప్ కరీంనగర్ అంటుంది. చెప్పాను కదా మీకు, ఒకవేళ కరీంనగర్ అంటే రావాల్సిందే, ఒకవేళ రావట్లేదంటే మీరు దగ్గరలో ఇంకేమైనా టౌన్లో సెలెక్ట్ చేసుకోండి, ఇంకా అంత ఏం చేయలేదు. కూడా స్టోర్కి ఉంటే స్టోర్కి వెళ్ళండి, స్టోర్ లేకపోతే టౌన్ యొక్క పిన్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అన్న ఐ డోంట్ హ్యావ్ ఛార్జర్. ఓకే నో ప్రాబ్లం, మీరు ప్రైస్ తక్కువ వస్తుంది అంతే. అన్న ఐ డోంట్ హ్యావ్ బిల్ అంటే డోంట్ హ్యావ్, ఓకే బిల్ లేకపోయినా పర్లేదు బ్రో, చెప్పాను కదా మాకు ప్రైస్ అంటే తక్కువ వస్తుంది అంతే. బ్రో మొబైల్ తీసుకొని 1 year అవుతుంది, సో బాక్స్ అండ్ బిల్ లేవు బ్రో, బట్ మొబైల్ ఈజ్ గుడ్ కండిషన్, తీసుకుంటారా బ్రో? ఓకే గుడ్ కండిషన్ అంటే తీసుకుంటారు, కాబట్టి ఇది బిల్లు అది లేదంటున్నాం కాబట్టి మనకు తక్కువ ప్రైస్ అయితే రావడం జరుగుతుంది అంతే. బ్రో ఫోన్ వర్క్ అవ్వకపోయినా తీసుకుంటారా? మదర్ బోర్డ్ ప్రాబ్లం అయితే వర్క్ అవ్వకపోతే తీసుకోరు బ్రో. మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉండి మనకు వాళ్ళు తీసుకున్నప్పుడు కండిషన్లో ఉంటే ఓకే తీసుకుంటారు, వాళ్ళు తర్వాత వెరిఫికేషన్ చేసుకున్న మనీ తక్కువ వస్తాయి. కానీ మనకు అలా ప్రాబ్లం ఉంటే, మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోరు. మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే దే విల్ కన్సిడర్, మనీ అనేది తక్కువ ఇస్తారనమాట. మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే అఫ్కోర్స్ నాట్ తీసుకోరు. బ్రో మనీ మనకి ఎలా ఇస్తారు వాళ్ళు? మీరు చూస్ చేసుకున్న బట్టి ఉంటుంది, బ్యాంక్ అకౌంటా యూపీఐ అని చెప్పేసి ఉంటుంది అనమాట. క్యాష్ అయితే రాదు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. విత్ ఇన్ విచ్ టైమ్ ఐ విల్ గెట్ మనీ? 24 hours, మ్యాక్సిమం 24 hours పక్కా వస్తుంది. ఇంకొందరు రాలేదంటున్నారు కాబట్టి 48 hours లోపు అయితే కన్ఫర్మ్ వస్తుంది. వరస్ట్ యాప్ గివ్స్ ద వరస్ట్ ప్రైస్ టు సెల్ ఎనీ మొబైల్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ గుడ్ కండిషన్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను బ్రో, వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ. కొన్ని మేజర్ చేంజెస్ అంటే మినిమం చేంజెస్ చేసుకుంటే, మనం పిన్ కోడ్ చేంజ్ చేసుకుంటే కూడా చాలా ప్రైస్ తగ్గిస్తున్నారు, ఇది ఆల్రెడీ చెప్పాను. నేను ఇది కూడా చెప్పాను మీకు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో కంపేర్ చేసుకోండి, ఎక్కడ మీకు బెటర్ ప్రైస్ వస్తే అక్కడ అమ్ముకోండి అని చెప్పేసి కూడా చెప్పాను. బ్రో వై ఐ కాంట్ యూజ్ ఇన్ గుంటూరు? అది మీ లొకేషన్ ప్రాబ్లం అయి ఉంటుంది బ్రో, మేబీ దగ్గరలో వాళ్ళకు సెంటర్స్ లేవేమో, బ్రాంచెస్ లేవేమో. బ్రో మై ఫోన్ ఛార్జ్ లేదు, ఛార్జర్ లేదా? ఛార్జర్ లేకపోతే చెప్పాను కదా బ్రో, మనీ అనేది తక్కువ వస్తుంది అంతే. నా దగ్గర ఉన్నాయి 10 cell phones. 10 cell phones అంటే 10 cell phones అమ్ముకోండి బ్రో. బ్రో నాది ఒప్పో ఫోన్, అన్నీ వర్కింగ్ కానీ స్పీడ్ కొంచెం తగ్గింది, ఛార్జర్ ఉంది, బిల్ లేదు. 2 years అయ్యింది బ్రో, తీసుకుంటారు? 2 years అయితే తీసుకుంటారు బ్రో, కాకపోతే మనకు వాళ్ళు వచ్చినప్పుడు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉండాలంతే. అసలు విషయం చెప్పలేదు, పికప్ చేసుకునేవాడు మనీ వెంటనే ఇచ్చేస్తాడు. చెప్పాను బ్రో నేను ఆల్రెడీ, 24 hours వస్తుంది, మీరు క్లారిటీగా చూడండి, 24 hours వస్తుంది. ఇక ఒకవేళ 24 hours కూడా రాలేదంటారు కాబట్టి 48 hours అయితే కంపల్సరీ వస్తుంది. నీ నంబర్ బ్రో, లింక్స్ ఉంటాయి బ్రో, చెక్ చేసుకోండి అబౌట్లో. బ్రో తెలిస్తే చెప్పు, లేదు బాక్స్ బిల్ ఛార్జర్ ఏం అవసరం లేదు, లేకపోయినా తీసుకుంటారు, 200 తక్కువ అవుతుంది. 200 తక్కువ అవడం ఏంటి బ్రో? అదే కదా మనకు, లేకపోయినా తీసుకుంటాను, అప్పటి నుంచి అదే చెప్పిన, లేకపోయినా తీసుకుంటారు, కాకపోతే మనీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు 200 తక్కువ అయితే అంటున్నావు కదా, మరి అది తక్కువ లేకపోవడం వల్లే కదా, సో అదే రీజన్. వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఐ లవ్ ఇట్, థ్యాంక్ యూ బ్రో. బ్రో ఓన్లీ మొబైల్ ఉంది, నో బిల్ అండ్ నో బాక్స్. ఓకే ఇది కూడా అదే చెప్పాను కదా, ఏం కాదు, మనీ అనేది తక్కువ అవుతాయి అంతే. బ్రో కేరళ అవైలబుల్ ఈజ్ దేర్? చెక్ చేసుకోండి ఇప్పుడు, మీకు బ్రాంచెస్ ఉంటే అఫ్కోర్స్ అవైలబుల్ ఉంటుంది, లేకపోతే ఏం చేయలేము. ఇంకా చెప్పుతో కొడతారంటే చెత్త యాప్స్ గురించి చెప్తే బ్రో నేను అందరికి సజెషన్ చేస్తాను అంతే, అది మీ ఇష్టం. ఎండ్ ఆఫ్ ది డే అది మీకు యాప్ నచ్చకపోతే అది మీ ఇష్టం, యూజ్ చేసుకోకపోండి. బ్రో ఎప్పుడు వాడు ఫోన్ తీసుకొని పోయినాక వెంటనే ఇవ్వరు బ్రో, మనకు వితిన్ 24 hours 48 hours వాళ్ళు రివ్యూ చేసుకొని అప్పుడు మనీ అయితే ట్రాన్స్ఫర్ ఇస్తారనమాట. OnePlus నాట్ డిస్ప్లే డ్యామేజ్, హౌ టు సెల్? డిస్ప్లే డ్యామేజ్ అయితే అఫ్కోర్స్ తీసుకోరు, మొత్తం డ్యామేజ్ అయితే తీసుకోరు, జస్ట్ క్రాక్స్ ఉంటే నో ప్రాబ్లం. బ్రో ఫోన్ బాక్స్ లేదు బట్ ఛార్జర్ అండ్ ఫోన్ ఉంది, ఓకే నానే? ఓకే మీరు చూసుకోవచ్చు, అక్కడ అన్ని చెప్పాను కదా, అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని చూసుకోండి. అన్న మనీ క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వరా? మనకు మొబైల్ తీసుకున్నాక తర్వాత మనీ ఇస్తారని నమ్మకం ఏంటి? ఇస్తారు బ్రో, నమ్మకం ఉంటుంది, తీసుకోండి. మన క్యాష్ఫై అనేది ట్రస్టెడే వస్తుంది, మీకు నమ్మాలి అంతే, లేకపోతే మీ ఇష్టం అది. ఐ హ్యావ్ OnePlus 3, OnePlus 3T, ఓకే ఇది ఆల్రెడీ రియాక్ట్ అవ్వాను కదా. బ్రో మై ఫోన్ ఈ శాంసంగ్ గెలాక్సీ A12. ఓకే బ్రో ఏదైతే అమ్ముకోండి, అక్కడ మీకు ఇదే మోడల్ అక్కడ చూపిస్తే అమ్ముకోండి, నో ప్రాబ్లం. అన్న క్యాష్ ఇవ్వరా? అన్న నో క్యాష్ అయితే ఇవ్వరు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఓన్లీ. బ్రో నువ్వు చెప్పింది బాగుంది కానీ కొన్ని ఏరియాస్కి లేదా? ఓకే
అదే కొన్ని ఏరియాస్ లేకపోతే ఏం చేయాలి బ్రో, మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీకి టౌన్కి సెలెక్ట్ చేసుకోండి. బ్రో నా మొబైల్ పోకో M4 Pro, ఓకే సెలెక్ట్ చేసుకో బ్రో, అందులో మోడల్ సెలెక్ట్ చేసుకో. బ్రో నా మొబైల్ కూడా వివో Y20 ఉంటుంది బ్రో, సెలెక్ట్ చేసుకోండి. జెన్యూన్ యాప్ బ్రో. మనీ ఎంత టైంలో వస్తుంది బ్రో? వితిన్ 24 hours. మనీ ఎంతసేపట్లో క్రియేట్ అవుతాయి? వితిన్ 24 hours. బ్రో మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అవైలబుల్ ఉందా మా సిటీకి? చెక్ చేసుకోండి మీరు. బ్రో కెమెరా బ్లర్ ఉంది, తీసుకుంటారా? వితౌట్ ఎనీ ప్రాబ్లం తీసుకోరు, ప్రాబ్లం ఉంటుంది అది కంపల్సరీ. హౌ మెనీ డేస్ విల్ ద మనీ ఫాల్ బ్రో? వితిన్ 24 hours. అన్న నా మొబైల్ Honor 7A ఓన్లీ కాంబో పోయింది, ఓకేనా? అయినా సెల్ అవుతుందా? కాంబో పోతే సెలెక్ట్ అవ్వదు బ్రో, సెల్ అవ్వదు. ఎలా అవుతుంది? అది జస్ట్ మీ మినిమం స్క్రాచెస్ ఉంటే ఓకేనా, కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే అవ్వదు. అన్న చేంజ్ పికప్ సిటీ అన్అవైలబుల్ వస్తుంది అన్న. అదే చెప్పాను కదా, మీ దగ్గరలో ఉన్న టౌన్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. బ్రో మొబైల్ వర్కింగ్లో లేకపోతే కొన్నా అండ్ IME నంబర్ కాకపోతే అండ్ అడాప్టర్ ఒక ఉంది కొంటారా? వర్కింగ్ లేకపోతే కొనరు బ్రో, లొకేషన్ ప్రాబ్లం బ్రో, దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఓకే సో గైస్, ఇది నేను ఇప్పుడు 10 minutes అవుతుంది, 10 minutes అబోవ్ అవుతుంది వీడియో. అయినా కూడా ఎందుకు చేస్తున్నా అంటే కొంతమంది జెన్యున్గా ఫాలో అవ్వడం జరుగుతుంది. నేను ఆ మధ్యలో ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, దాంట్లో కూడా ఒక అతని యొక్క డౌట్ అయితే పెట్టాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళ కోసమైనా నన్ను జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళ కోసమైనా నేను రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకి జెన్యున్గా నా కంటెంట్ అనేది ఉండాలని, కాబట్టి లేట్ అయినా సరే అని చెప్పేసి రియాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు ఈ పెట్టిన కామెంట్స్ కూడా నాకు నియర్లీ చాలాసేపు అవుతుంది, అంటే 6 months 1 year అయిపోతుంది. ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాను, సారీ. ఇక నుంచి నేను వెంటనే రియాక్ట్ అవుతుంటాను. కొందరు అడిగారు కదా ఎలా కాంటాక్ట్ అవ్వాలి నంబర్ అని చెప్పేసి, నా బయోలో లింక్స్ అయితే ఉంటాయి, ఆ లింక్స్ నుండి మీరు సోషల్ మీడియా యాప్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో గైస్, ఇంకా నెక్స్ట్ షాప్సీ యాప్ గురించి ఉన్నవి, ఇందులో కూడా నేను కామెంట్స్ అన్నిటికీ రియాక్ట్ అవుతాను. అలాగే మోజ్ యాప్ గురించి కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవిటి కూడా రియాక్ట్ అవుతాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.